ఉంటే ఓ నందనం ఆ వెంటే బృందావనం. నేను ససేమిరా దీన్ని ఇంట్లోకి రానివ్వను. అయితే నేను కూడా నందిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోను, అంతే. సత్యవతి, అసలు గొడవ ఎందుకు? 4 రోజులుండి పోయే పిల్లతో మనకేంటి? అశ్విన్, నీకు కూడా అంత మొండి పట్టు ఉండకూడదు. నువ్వు లోపలికి వెళ్ళమా. ఇక్కడే ఉండి ఎలా నడుచుకోవాలో మంచి చెడు అన్నీ నేర్పుతాను, సరేనా? ఓ పిచ్చి సత్యవతి, అవతల కొంపలు అంటుకుపోతున్నాయి. మనం ఆ ముసలిది ఎక్కడికి పోయిందో ఏమైందో అని కంగారు పడుతున్నావా? అదెక్కడికి పోలేదు. ఆ వైజయంతి ఇంట్లో శుభ్రంగా తిష్ట వేసి కూర్చుంది తెలుసా? నాకు చిన్న యాక్సిడెంట్ అయింది, దెబ్బలు తగిలాయి. ముందు అర్జెంటుగా ప్రతాప్ని ఇక్కడికి రమ్మను. నిజమా? అదేంటి వదినయ్య, అత్తయ్య గారు అక్కడ ఉండడం ఏంటి? అంటే మనకి యాక్సిడెంట్ అని ఫోన్ రావడం, దెబ్బలు తగిలాయని చెప్పడం అబద్ధమా? అంతే కదా? ఇంకా అర్థం కాలేదా సత్యవతి? ఎంత మోసం, ఎంత దారుణం! ఇక్కడ ఇంతమంది టెన్షన్ పడుతుంటే తనేమో అక్కడ హాయిగా ఉంది. ఎందుకు చేసింది ఆ ముసలిదే? నన్ను అడుగుతావేం సత్య? ఎవరిని అడగాలో వాళ్ళని అడుగు. ఆవిడ్ని మాట పడనివ్వని వాళ్ళెవరో వాళ్ళనే వెళ్ళి నిలదీయి. ఇలా ఎంతకాలం మోసం చేస్తారో అది అడుగు. నువ్వు పిచ్చిదానివనే కదా ఇంత దారుణం చేస్తున్నది. అశ్విన్ పెళ్లి ఆపాలనే ఉద్దేశం లేకపోతే ఇంత కుట్రెందుకు చేస్తుందా ముసల్ది? అవును వదినయ్య, అడుగుతాను. నేనెందుకు వదులుతాను? ఇప్పుడే అన్ని తేల్చుకుంటాను. అది ఈ ఆవేశమే నాకు కావాల్సి సత్యవతి. ఏమైనా అన్నానంటే అన్నానంటారు కానీ సత్యవతి ఒట్టి పిచ్చి మొద్దు. ఏం చేస్తున్నారు? అమ్మ ఎక్కడ వెతికినా కనిపించట్లేదు, అదే దిగులుగా ఉంది. ఏం అవసరం లేదు, మీ అమ్మగారు దొరికారు. అమ్మ దొరికిందా? ఎక్కడుంది? ఎలా ఉంది? అబ్బో, అంత ఆనందం పడక్కర్లేదు. ఆవిడ నిక్షేపంగా ఉన్నారు. అమ్మ ఇప్పుడు ఎక్కడుంది? వైజయంతి దగ్గర. ఏంటి నువ్వు అనేది? అమ్మ వైజయంతి దగ్గరుందా? అక్కడెందుకుంది? నాకేం తెలుసు, అది మీరే చెప్పాలి. ఇప్పుడేమంటారు? తను అక్కడ ఎందుకుందో ఏం కారణం చెప్తారు? ఎక్కడికెళ్ళిందో ఏమైపోయిందో అని ఇక్కడ మనం కంగారు పడుతుంటే అక్కడ ఆవిడ తీరిగ్గా కూర్చొని మనవరాలితో కోడలతో కాలక్షేపం చేస్తుంది. ఆవిడ అక్కడుందని నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? ఈ తింగర్ది నా పేరు చెప్పదు కదా, మళ్ళీ లేనిపోని గొడవ. నిన్నే అడుగుతున్నాను, ఎవరు చెప్పారు? ఎవరో ఆకాశరామన్న. అవన్నీ మీకెందుకు? అడిగిన దానికి చెప్పకుండా మాట దాటేస్తారే. అయినా ఏం చెప్పగలరు? నిజంగానే పెళ్లి ఆపడానికేనని మీ నోటితో ఎలా చెప్పగలరు? సత్యవతి, నిజాలు తెలియకుండా మాట్లాడు. నాకన్నీ తెలుసు, తెలియాల్సింది మీకు. ఆవిడ ఎంత గుండెలు తీసిన బంటో ఇప్పటికైనా అర్థమైందా? ఇక్కడ కొంపలు అంటుకుపోతుంటే ఎంత నింపాదిగా ఉందో చూసారా? నేనంటే నన్నెప్పుడు తిడతారుగా, ఇప్పుడు చూడండి.
యాక్సిడెంట్ అని దొంగ ఫోన్ చేయించింది, దెబ్బలు తగిలాయని కంగారు పుట్టించింది. మనం ఏడ్చి మొత్తుకుని అక్కడికెళ్తే అక్కడ ఏముంది? ఏమీ లేదు. ఇదే మాట వదినే చెప్తే నాకు ఆవిడ మీద డౌట్ ఉంది, మా అమ్మను ఆవిడే కిడ్నాప్ చేయించింది అని మాట్లాడతారు. అనవసరంగా వదినేను బాధ పెట్టారు. పోలీసులు కూడా తన మీద అనుమానం వచ్చినట్లు చేశారు. ఇవన్నీ చూస్తుంటే మీరంతా కలిసి ఈ నాటకం ఆడారని అనుమానం ఉంది నాకు. సత్యవతి, ఊరుకుంటున్నాను కదా, నీకేది తోస్తే అది మాట్లాడుకో. నాటకాలు ఆడే కర్మ నాకెందుకు పట్టింది? మీకు కాకపోతే మీ అమ్మకు, ఆ వైజయంతికి, ఆ ఆర్యకి, అందరికి. నా మీద నా కుటుంబం మీద కడుపుమంటేగా ఎవరు తక్కువ తిన్నారని. లేకపోతే కిడ్నాప్ అని మీరు అనుమానం వచ్చేలా చేయడం ఏంటి? యాక్సిడెంట్ అయిందని, దెబ్బలు తగలాయని ఆవిడ ఆపసోపలు పడ్డం ఎందుకో? ఇంట్లోనే పెట్టుకుని వైజయంతి ఆట ఆడమేంటి? అన్ని కలిపి ఆలోచించి మీరే చెప్పండి. చూడు, అమ్మ అలా ఎన్నటికీ చేయదు. ఏదో జరుగుంటుంది. అవును, ఆవిడకి ఏదో అయింది. మమ్మల్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుంది. నాకు తెలుసు ఇంత జరిగినా మీరు ఆవిడ్ని వెనకేసుకుని వస్తారని. అదే నేను చిన్న మాట ఆవిడన్నా వెంటనే నా చెప్ప పగలు కొడతారు, అంతేగా? నేనేం వెనకేసుకు రావట్లేదు. అమ్మ ఏ పరిస్థితిలో ఉందో, ఏం జరిగిందో తెలుసుకున్నాకే మాట్లాడతాను. ఇంకా తెలుసుకునేదేముందో? చాలా ఉంది. నిజంగానే యాక్సిడెంట్ అయితే వైజయంతి కాపాడిందేమో, ఎవరికి తెలుసు? అవును, ఆవిడ కాపాడుతుంది, నేను మాత్రం రాచి రంపాన పెడుతున్నాను, అంతే కదా? కాపాడిందైతే వెంటనే మనకు ఫోన్ చేసి చెప్పాలి కదా. రహస్యంగా ఎందుకు దాచిపెడుతుంది? చెప్పానుగా, మీరంతా ఒక్కటే. ఎవరు ఎవరిని కూడా చిన్న మాట పడనివ్వరు. మధ్యలో నేనే, మధ్యలో వచ్చిందని పిచ్చిపట్టి వాగుతున్నదాన్ని, అంతే కదా? ఇదంతా కాదు. నేనిప్పుడే ఎక్కడికి వెళ్తాను, విషయం ఏంటో కనుక్కుంటా. నానా, ఏంట్రా, ఏం కావాలి? ఎక్కడికి వెళ్తున్నారు నానా? ఇంట్లో గొడవ విన్నావు కదా, బామ్మ వైజయంతి ఇంట్లో ఉందంట, తీసుకొద్దామని వెళ్తున్నాను. ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? అవునానా, చాలా చెప్పాలి. బామ్మను అక్కడికి పంపింది నేనే నానా. అవునా? ఎందుకు అలా చేసావు? కాదు నానా, కారణం ఉంది. అసలేం జరిగిందంటే, అది నానా, అది జరిగింది. అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది. నేనేమైనా తప్పు చేశానా నానా? లేదురా, నువ్వు చేసింది అక్షరాలా కరెక్ట్. నిజంగా నేను గర్వపడుతున్నాను. ఇప్పుడు నేనేం చేయమంటారు చెప్పండి? ప్రస్తుతం మీరు బామ్మ దగ్గరికి వెళ్ళకండి, కానీ సత్యవతి ఆంటీతో మాత్రం వెళ్ళొచ్చానని చెప్పి మేనేజ్ చేయండి, సరేనా? సరే.
ఏమైంది? అత్తయ్య గారు ఉన్నారా అక్కడ? ఉన్నారు. ఏమైంది? అత్తయ్య గారు ఉన్నారా అక్కడ? ఇందాకే చెప్పానుగా, దెబ్బలు తగిలి పడిపోయి ఉంటే తీసుకెళ్లారని. అదే జరిగింది. అబ్బా, ఎంత చక్కగా అల్లుతున్నారండి కథలు. ఇక్కడ నాకేం చెప్పారో సరిగ్గా వాళ్ళకు అదే చెప్పారా? అయినా ఆవిడ అక్కడ ఎందుకు ఉండాలి? కొడుకు కోడల్ని ఇక్కడ పెట్టుకొని అక్కడేం పని? నీకెక్కడేం పని? అదేం ప్రశ్న? ఇది నా ఇల్లు, నా కుటుంబం, నేను ఇంకెక్కడ ఉండాలి? ఆవిడ అంతే. అది మాత్రం తన ఇల్లు కాదా? తన కుటుంబం కాదా? మోకాలికి బోడిగుండికి ముడి వేయడం అంటే ఇదే. నేను అడిగిన దానికి మీరు చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా? నన్నేం చేయమంటావు? ఎవరికి వారు సంబంధం లేకుండా ప్రవర్తిస్తుంటే మధ్యలో నన్ను చావమంటావా? ఆహా, అమ్మగారు అనేసరికి నేనేం చేయను అంటారు. అదే నేనైతే చావగొట్టి నోరు మూయిస్తారు. ఇంతకీ మీతో పాటు మీ అమ్మగారు రాలేదే? ఏమో, ఆవునే అడుగు. ఎవరిష్టం వచ్చాడు వాళ్ళు ఉండండి. దయచేసి నన్ను మాత్రం ఇరికించకండి. ఏంటి మనిషి సంబంధం లేకుండా మాటకు మాట పొంత లేకుండా మాట్లాడుతున్నాడు? ఏదో జరిగింది, అదేంటో తెలుసుకోవాలి. ఇంత డబ్బా? $10 లక్షలు. స్వప్న దగ్గర 10 లక్షలు. కృష్ణ కూడా 10 లక్షలు వాడెవడికో ఇచ్చానందే. కొంపదీసి ఇది ఆ డబ్బైతే కాదు కదా? అవును, ఈ డబ్బు అదే ఉంటుంది. అంటే కృష్ణను బ్లాక్మెయిల్ చేసిన వాడికి స్వప్నకు సంబంధం ఉందా? ఈ సంబంధం ఇంతవరకేనా? ఒకవేళ శకుంతల పాత్ర కూడా ఉందా? ఉండే ఉంటుంది. కూపీ లాగాలి. కుర్చీలో కూర్చున్నదల్లా ఈ ముసల్ది ఎందుకు లేచింది? కొంపతీసి ఈ గదిలోకి రాలేదు కదా? అంత ధైర్యం చెయ్యదులే. అయినా అమ్మో, జాగ్రత్తగా ఉండాలి. ఈ ముసల్దాన్ని పూర్తిగా నమ్మడానికి లేదు. ఈ డబ్బు అదే ఉంటుంది. ఓహో, అలాగా. నేను నీకు తర్వాత చేస్తాను. ఏంటి? ఏం కావాలి? అబ్బే, ఏం లేదు. ఏం లేనప్పుడు ఇక్కడికెందుకు వచ్చావు? ఏదో క్యాషువల్గా వెళ్తున్నాను.
నువ్వు క్యాజువల్ గా నడవడానికి, క్యాట్ వాకులు చేయడానికి ఇది నీ ఇల్లు కాదు. ఏ రోషం వచ్చిందా? ఏదో పోనీలి అని ఇంట్లోకి రానిస్తే మొత్తం చక్కబెట్టాలని చూస్తున్నావా? నువ్వేంటో, లిమిట్ ఏంటో చూసుకుని మసులుకో. నువ్వు తైతక్కలాడడానికి ఇది ఆ ఆర్య ఇల్లు కాదు, ఇది శకుంతల ఇల్లు. గుర్తుపెట్టుకో. నేను ఇప్పుడేమన్నానని? నువ్వు వండడానికి ఇక్కడేమీ లేదు. అడ్డమైన వాళ్ళు వచ్చి నోరు విప్పేంత సీన్ లేదు ఇక్కడ. నువ్వెందుకు వచ్చావో ఆ పని చూసుకుని వెళ్ళ. అమ్మో, క్షణం ఆలస్యం అయితే ఈ ఫోటో చూసుండేది. మొత్తం సీన్ రివర్స్ అయ్యేది. వెంటనే ఈ ఫోటోని ఎక్కడో అక్కడ దాచేయాలి. రండి, కూర్చోండి. కాఫీ ఏమైనా తీసుకుంటారా? పర్లేదండి. ఈరోజు కవరేజ్ ఉందండి. కుర్రాళ్ళు ఎవరు రాలేదు, అందుకే షాప్ తీయలేదు. మీరు ఫోన్ చేస్తే మిమ్మల్ని ఇంటికి రమ్మన్నాను. చెప్పండి, ఏం కావాలి? వీళ్ళ నాన్నగారు కావాలి. ఆయన అడ్రస్ కూడా కావాలి. అడ్రస్ ఎప్పుడు ఇచ్చేసానే? ఏం మేడం, మీ నాన్నగారు ఇంకా దొరకలేదా? అది తప్పు అడ్రస్ కావచ్చు, దానికి నేనేం చేయను? నువ్వే చేస్తావు. ఒక్కటిచ్చాననుకో, నీ తాత కూడా దిగొచ్చి నిజాలు చెప్తాడు. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావా? దాదాగిరి చేస్తున్నావా? నేను చేయగలను. నేను ఒకప్పుడు ఈ కాలనీకి రౌడీనే. కృష్ణ, మీ మామయ్య గారు ఏసీపీ సత్యం గారు, అదే మీ మామయ్య గారు ఉన్నారు కదా, అదే ఆయన ఫోన్ చేద్దాం. ఒక్క నిమిషం. ఏంటి మీరు ఏసీపీ సత్యం గారి బంధువులా? సారీ సార్, తప్పైపోయింది సార్. ఫోన్ చేయకండి సార్. ముందు నిజం చెప్పు, లేకపోతే వీళ్ళ మామయ్యకి ఫోన్ చేయాల్సి వస్తుంది. నిజానికి నాతో అబద్ధాలు ఆడించింది ఆ శకుంతల స్వప్న మేడం సార్. అవునా? అవునండి, శకుంతల గారు నన్ను బెదిరించి అబద్ధం చెప్పించారు. మీ నాన్నగారు బతికే ఉన్నారమ్మా. వాళ్ళే డ్రామాలు ఆడుతున్నారు. ఆయన అడ్రస్ అంతకు మించి నాకేం తెలియదమ్మా. క్షమించాలమ్మా. చూడు, ఇంకోసారి ఇలాంటి మోసాలు చేసావనుకో, నేను మా సత్యం మావికి చెప్పాల్సి ఉంటుంది. సారీ అమ్మా. రేయ్, ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండు. వేదవ వేషాలు వేసావనుకో, చంపేస్తాను. పద. శకుంతల స్వప్న మా నాన్నగారి ఫోటో పట్టుకుని ఎందుకు డ్రామా ఆడాల్సి వచ్చింది? మా శకుంతల అత్తయ్యది అసలే పెద్ద క్రిమినల్ బ్రెయిన్. ఆ బ్రెయిన్ ని స్కాన్ చేస్తే గానీ నిజాలేంటో వాటంతటవే బయటపడవు. సరే పద. కృష్ణ తండ్రి ఎవరు?
కృష్ణ ఎవరో దాని తండ్రి ఎవరో నాకెలా తెలుస్తుంది? కృష్ణ తండ్రి ఎవరు? అరే ఏంటి అశ్విన్, అసలు ఏమైంది నీకు? నాకెలా తెలుస్తుంది? కృష్ణ తండ్రి ఎవరు? ఏ తిక్క తిక్కగా ఉందా? దానెవరితో గురించి నాకేం తెలుసు? అదెవరితో తండ్రి ఫోటో గురించి నీకేంటి సంబంధం?